హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. ఎండాకాలంలో కడుపులో చల్ల చల్లగా ఉండే మజ్జిగ చారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అంటే తెలంగాణలో అయ్యే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. నాకు చాలా చక్కగా వచ్చింది. మనం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ మజ్జిగ చారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఒక్కసారి నా స్టైల్లో కూడా మీరు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ చారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. కాకపోతే మనం బర్రెపాలు ఉంటాయి కదా, అవి వాటితో పెరుగు చేసుకొని ఇలా మజ్జిగ చారు చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక హాఫ్ లీటర్ వరకు మజ్జిగ తీసుకున్నాను. ఆల్రెడీ నేను మజ్జిగ చేసుకున్నాను. మీరు ఒకవేళ చిక్కటి పెరుగు తీసుకుంటే మంచిగా గడ్డలు లేకుండా చిలుక్కోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, సరిపడే అంత వాటర్ పోసుకోండి. చిక్కగా ఉండాలా పలసగా ఉండాలా దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవాలి. నేను కూడా ఇక్కడ వాటర్ ఏం పోసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మజ్జిగ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు తగినంత వాటర్ పోసుకోండి. ఈ మజ్జిగ చారు మాత్రం కొంచెం పల్చగా ఉంటూనే బాగుంటుంది. సమ్మర్ కదా, కొంచెం పల్చగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను మాత్రం 1.5 స్పూన్ వేసుకున్నాను. మనకు సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు కదా. సాల్ట్ వేసుకొని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంది నాకు. మనం అన్నం కలుపుకునేటప్పుడు కూడా మంచిగా అన్నానికి అంటుకొని మంచి టేస్ట్ ఉంటుంది. నెరి పల్చగా చేసుకోకండి, సప్పగా ఉంటుంది, అస్సలు బాగోదు. నేను మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను మజ్జిగ చారులోకి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఒకవేళ మనకి పచ్చిమిర్చి కారం సరిపోకుంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి నాకు ఎంత కారం ఉంటాయో తెలియదు, అంటే మేము నిన్ననే కొనుక్కొచ్చాము, అందుకే ఆడ పెట్టాను. ఒకవేళ మనకు కారం సరిపోకుంటే అది వేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొత్తం అదే రెడ్ చిల్లీ తోటి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి 1 వేసుకోవాలి. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. ఎండుమిర్చి ఎక్కువ పడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా. ఆ తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకవేళ ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మనం వెల్లుల్లి కూడా 2 రెబ్బలు వేసాము కచ్చపచ్చ దంచుకొని. ఆ తర్వాత 1/2 స్పూన్ వేయనట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ అల్లం ఉంటే దంచుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఈ పుదీనా, కొత్తిమీర లాస్ట్లో కాకోకుండా ఇప్పుడు వేసుకుంటే ఆ కొత్తిమీర, పుదీనా అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇది పోపునే ఎంత కలర్ఫుల్గా కొడుతుందో చూడండి. వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని కారం వేసుకొని ఇలా కూడా తినవచ్చు, అంత టేస్ట్ ఉంటుంది ఇది కూడా. ఆ తర్వాత మనం ముందుగా చిలుక్కున్న మజ్జిగ కూడా ఈ పోపు ఫ్రై కాగానే ఎమ్మటి గ్యాస్ ఆఫ్ చేసి మజ్జిగ చారు పోసుకోవాలి. లేదంటే మజ్జిగ విరిగిపోతుంది. ఇంకో కర్రీ అవసరం లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు. కొంచెం అన్నం పెట్టుకొని మజ్జిగ చారు 2 వేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో. గ్లాస్లో పోసుకొని కూడా ఈ మజ్జిగ చారు తాగొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ఈ మజ్జిగ చారు డైలీ వేసుకున్నా బాగుంటుంది. మీరు ఏదన్నా బగారా రైస్ ఏదన్నా చేసుకున్నా కూడా అందులోకి కూడా
చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ ముందే కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే పైనుంచి కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను టేస్ట్ చేస్తున్నానండి. ఈ మజ్జిగ చారు ఆఫ్టర్నూన్ 2కి చేశాను. ఈ మజ్జిగ చారు చూడగానే ఆకలైంది. మీకు పప్పు చారులోనైనా ఇలా మజ్జిగ పులుసులోనైనా కర్రీలనైనా ఎండుమిర్చి ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసినా కూడా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అవ్వండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మజ్జిగ చారు సూపర్ వస్తుంది. అలాగే నా ఛానల్ని విజిట్ అవ్వి నా కుకింగ్ వీడియోస్ ఎలాగున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా స్టైల్లో ఏమేమి కర్రీస్ చేయాలి, అలాగే సమ్మర్ డ్రింక్స్ ఏం చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ తెలిసినా నాకు షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.